హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూస్, మనం ఎంఎస్ ఎక్సెల్లో నెక్స్ట్ చెప్పబోయే ఆప్షన్ మనకి ఏంటంటే డాటా ఫార్మ్స్ ఆప్షన్ అనమాట. ఈ ఫార్మ్స్ ఆప్షన్ ద్వారా మనకు యూజ్ ఏంటంటే వీ కెన్ క్రియేట్ ఏ డాటా స్ట్రక్చర్. విత్ యూజింగ్ ఆఫ్ ద డాటా స్ట్రక్చర్ వీ కెన్ ఫిల్ ది డాటా. అంటే ఒక డాటా స్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ డాటా స్ట్రక్చర్ని యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి మన డాటాని మనం దాంట్లో ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈజ్ లైక్ ఏ ఎంట్రీ ఫామ్. ఒక డాటా ఎంట్రీ ఫామ్ ఉంటుంది మనకు. ఆ డాటా ఎంట్రీ ఫామ్లో మనం ఇట్లా మామూలుగా డాటాని ఈ విధంగా ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మనకు స్టూడెంట్స్ ఒక నేమ్స్ ఉన్నాయి, తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే మనం డాటాని ఎంట్రీ చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నేను ఇక్కడ సమ్ మార్క్స్ని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏమైంది, ఆటోమేటిక్గా టోటల్ వచ్చింది, యావరేజ్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది, గ్రేడ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ ఓన్లీ మనం నంబర్స్ మాత్రం మనం ఎంటర్ చేస్తాం. ఈ నంబర్స్ అంటే ఏవైతే ఈ మార్క్స్ని బేస్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా టోటల్, యావరేజ్, రిజల్ట్, గ్రేడ్ వచ్చేసింది మనకు. ఎందుకంటే మనం దీంట్లో ఏం యూజ్ చేస్తామంటే ఈ టోటల్లో కానీ, యావరేజ్లో కానీ, రిజల్ట్లో కానీ, గ్రేడ్లో కానీ మనం ఏం చేస్తామంటే ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఫార్ములాస్ యూజ్ చేస్తాం కాబట్టి మనకు ఆటోమేటిక్ ఏమైంది అక్కడ వాటికి సంబంధించిన రిజల్ట్స్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అనమాట. అయితే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్, ఒక 1000 మెంబర్స్ డాటా ఎంట్రీ చేయాలనుకుంటున్నాను. బట్ నాకు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైపింగ్ వస్తుంది, కంప్యూటర్ రావాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఫార్ములాస్ ఎవరికి యూజ్ ఉంటాయి మామూలుగా అయితే మనం ఎంఎస్ ఎక్సెల్ ఎవరికైతే ఈ ఫార్ములాస్ తెలుస్తుంది వాళ్ళు మాత్రం ఏం చేసుకోవచ్చు, ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వస్తుంది కదా. ఈ ఫార్ములాస్ ఏంటంటే ఎవరికైతే ఎక్సెల్ వచ్చి అంటే ఎవరికైతే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉంటుందో, ఎవరైతే ఎక్సెల్ నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫార్ములాస్ తెలుస్తాయి అన్నమాట. మిగతా వాళ్ళకి తెలియడం కష్టం అవుతుంది కదా. దానికోసం మనం ఏం చేయాలంటే జస్ట్ మనం ఒక డాటా స్ట్రక్చర్ని క్రియేట్ చేసిస్తే ఆటోమేటిక్గా దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కీబోర్డ్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ వాళ్ళకి తెలిసి సరిపోతుంది. ఆటోమేటిక్గా డాటా ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్సెల్ తెలవాల్సిన అవసరం లేదన్నమాట ఇక్కడ. అది ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంబర్ యొక్క డాటాని తీసుకున్నాను. దీంట్లో ఏం చేశాను, నేను ఒక టోటల్కి ఫార్ములా ఇచ్చాను, యావరేజ్కి ఫార్ములా ఇచ్చాను, రిజల్ట్కి ఫార్ములా ఇచ్చాను, తర్వాత గ్రేడ్కి కూడా ఫార్ములా ఇచ్చాను. ఈ ఫార్ములాస్ అన్ని ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ రాని వాళ్ళకి ఈ ఫార్ములాస్ అప్లై చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక మెంబర్కి మాత్రం ఏం చేస్తానంటే ఈ ఏ అనే పర్సన్కి టోటల్కి ఫార్ములా ఇచ్చాను, యావరేజ్కి ఫార్ములా ఇచ్చాను, రిజల్ట్కి ఫార్ములా ఇచ్చాను, గ్రేడ్ ఫార్ములా ఇచ్చాను. ఇప్పుడు నాకు ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్, 100 మెంబర్స్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. బట్ నాకు కంప్యూటర్ తెలియదు, అంటే ఓన్లీ టైపింగ్ మాత్రం వస్తుంది. కంప్యూటర్ వచ్చిన వాళ్ళు ఒక డాటా స్ట్రక్చర్ని క్రియేట్ చేసేసి దాంట్లో మనం డాటాని ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ డాటా ఫార్మ్స్ యొక్క యూజ్ అనమాట. దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ హెడ్డింగ్తో పాటు ఒక ఎంట్రీ మనం ఆల్రెడీ ఎంట్రీ చేస్తాం కదా, ఆ ఎంట్రీని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ డాటా ఫార్మ్స్కి మనకు షార్ట్కట్కి ఏంటంటే Alt+D+O ప్రెస్ చేయండి. ఏం చేయాలి, Alt+D+O ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ అని అంతే. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది ఒక డాటా ఎంట్రీ ఫామ్. ఇప్పుడు ఎక్సెల్ తెలవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోతే వెనకాల ఆటోమేటిక్గా డాటా వస్తూనే ఉంటుంది అనమాట. ఇక్కడ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇక్కడ బి అనే పర్సన్ ఇస్తాం. నెక్స్ట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, మామూలుగా అయితే మౌస్ తెలిస్తే మౌస్ ద్వారా క్లిక్ చేయొచ్చు. బట్ అది కూడా మౌస్ యూజ్ చేయడం కూడా తెలియకపోతే జస్ట్ కీబోర్డ్లో ట్యాబ్ అనే కీ ఉంటుంది. అది ప్రెస్ చేసి ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ట్యాబ్ 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 ట్యాబ్. లాస్ట్ మొత్తం అయిపోయింది. ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ అన్నాం అనుకోండి సరిపోతుంది. చూడండి వెనకాల మనకు ఆటోమేటిక్ ఏమొచ్చింది, బి అనే పర్సన్ చూడండి ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను, ఈ ఫామ్ లో మాత్రం ఎంట్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెజ్యూమ్ ఫిల్అప్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, రెజ్యూమ్ ఫామ్ ఉంటే ఏం చేస్తాం, అక్కడ నేమ్ ఉంటే నేమ్ రాస్తాం, అడ్రస్ ఉంటే అడ్రస్ వస్తాం, ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్ నేమ్, మొబైల్ ఉంటే మొబైల్ నెంబర్. అంటే అక్కడ ఏ విధంగా అయితే మనం ఒక ఆ డాటాని బేస్ చేసుకొని అంటే హెడ్డింగ్స్ని బేస్ చేసుకొని అంటే ప్రొఫార్మాని బేస్ చేసుకొని ఏ విధంగా అయితే డాటాని ఫిల్అప్ చేస్తున్నాం ఇక్కడ కూడా అంతే. వెనకాల మనకి ఎక్సెల్ మనకు సంబంధం లేదు, ఇందులో మన డాటా ఎంట్రీ చేసి ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్లో మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా డాటా మొత్తం ఫిల్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే డాటా ఎంట్రీ ఫామ్ అంటాం అనమాట. ఈ ఫామ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి జస్ట్ దీంట్లో ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోవడం. నెక్స్ట్ అంటే ఏం చేయాలి, ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇక్కడ న్యూ అని క్లిక్ చేసుకున్న ప్రాబ్లం. లాస్ట్కి వచ్చిన తర్వాత లేకపోతే ఇక్కడ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్ వెనకాల డాటా వస్తూనే ఉంటుంది అనమాట. ఇలా ఎక్సెల్ తెలవాల్సిన అవసరం లేదు, ఎక్సెల్ తెలిసిన వాళ్ళు డాటా క్రియేట్ చేసి ఇచ్చారనుకో మనం ఆటోమేటిక్ డాటా ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి మనకు ఆటోమేటిక్ వస్తుంది.
ఓకేనా. సో ఏం చేయాలి ఇక్కడ మనము, సో జస్ట్ హెడ్డింగ్తో పాటు డాటాను కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, సో కీబోర్డ్లో Alt+D+O ప్రెస్ చేస్తాం, మనకు ఆటోమేటిక్గా సో డాటా ఎంట్రీ డాటా ఫార్మ్స్ ఒక షార్ట్ కట్ కీ మనకు వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సో క్లిక్ ఆన్ న్యూ అంటే సరిపోతుంది మనకు. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ డీ నేమ్, ఆ తర్వాత సో మార్క్స్ ట్యాప్ ప్రెస్ చేస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతాం, తర్వాత ఎంటర్. చూడండి ఆటోమేటిక్గా మనము ఎంతవరకు అయితే సెలెక్ట్ చేస్తామో దాని నుంచి మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ నేమ్ అనేది మనకు ఆటోమేటిక్గా అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ అవర్ డాటా ఫార్మ్స్ ఆప్షన్. దీనికి షార్ట్ కట్కి ఏంటంటే Alt+D+O ప్రెస్ చేస్తాం. సో కంపల్సరీగా మనం ఏం చేయాలి ఇక్కడ, సో ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఒకవేళ మనం ఫార్ములాస్ యూజ్ చేయలేమనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ డాటాను డిలీట్ చేస్తున్నాను, సో ఈ ఫార్ములాస్ కూడా నేను డిలీట్ చేస్తున్నాను. ఓకేనా, లేదు సార్ ఓన్లీ హెడింగ్ ద్వారా కూడా చేయొచ్చు. హెడింగ్ ద్వారా చేస్తే ఏమవుతుంది అంటే ఇట్లా కూడా మనకు వచ్చింది Alt+D+O తర్వాత ఓకే అనండి. చూడండి ఇప్పుడు మనకి ఏమొచ్చింది నేమ్, ఇప్పుడు ఏ అనే నేమ్, తర్వాత మార్క్స్, తెలుగు మార్క్స్, హిందీ మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఏమవుతుంది మన అక్కడ. సో టోటల్ కూడా అడుగుతుంది, యావరేజ్ కూడా అడుగుతుంది, రిజల్ట్ కూడా అడుగుతుంది, గ్రేడ్ కూడా అడుగుతుంది. మరి ఇవన్నీ మళ్ళీ మనం మాన్యువల్గా ఇవ్వాలంటే ఏమవుతుంది, మన టైం అంతా వేస్ట్ అవుతుంది. అందుకనే సో కంపల్సరీ ఫస్ట్ ఫార్ములాస్ క్రియేట్ చేసుకున్న తర్వాత అంటే ఫార్ములాలు మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత డాటా సెలెక్ట్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా అన్నీ వస్తాయి. ఇలా కూడా వస్తాయి, కాకపోతే ఏం చేయాలి ఇక్కడ మళ్ళీ ఎంటర్. చూడండి మనకు అక్కడ సోషల్ వరకే ఎంటర్ అవుతుంది. మళ్ళీ మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నేమ్, సో బి అనే నేమ్ ఇట్లా మనం కూడా ఇవ్వచ్చు. సో టోటల్ సోషల్ వరకు ఇచ్చి ఎంటర్. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ డాటాని సో దీనికి సంబంధించిన ఫార్ములా ఇస్తే అలా కూడా మనం చేసుకోవచ్చు ఇట్లా. కానీ ఇట్లా మనకు చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. అందుకని ఏం చేయాలంటే సో ఫస్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా సో దానికి కంపల్సరీగా ఒక నేమ్కి అంటే ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ ఏదైతే స్టూడెంట్ ఒక డీటెయిల్స్ ఇచ్చినా వాటికి కంపల్సరీగా ఫార్ములాస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాత్రమే సో హెడ్డింగ్స్తో పాటు ఈ డాటాను కూడా సెలెక్ట్ చేసేసుకొని సో ఫార్మ్స్ ఆప్షన్ యొక్క షార్ట్ కట్కి Alt+D+O యూజ్ చేసేసి ఇక్కడ సో క్లిక్ ఆన్ న్యూ అన్న తర్వాత ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా సో ట్యాప్ రైజ్ చేసుకుంటూ మనం మార్క్స్ ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే సో చాలా ఈజీగా సో మనకు ఎంతమంది ఒక 10 మెంబర్స్ ఉన్నా, 20 మెంబర్స్ ఉన్నా, 100 మెంబర్స్ ఉన్నా, 1000 మెంబర్స్ ఉన్నా మనం ఈజీగా ఈ ఫామ్లో మాత్రం ఫిల్అప్ చేసి సరిపోతుంది. బ్యాక్ సైడ్ ఎక్సెల్ మనం ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్అప్ చేస్తూ ఉంటే వెనకాల మనకు ఆటోమేటిక్గా డాటా అనేది మనకు అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ అవర్ ఫార్మ్స్ ఆప్షన్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.